ఏమై ఉంటుంది? అన్నయ్య బయటికెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చాడు. ఓహో, ఇదా మ్యాటరు. ఇందుకా అన్నయ్య మూడౌట్ అయ్యాడు. అయితే ఈ టక్కులాడి కూడా అన్నయ్యతో ఫామ్ హౌస్ వెళ్ళాలని చూస్తుందన్నమాట. చెప్తా. అన్నయ్యతో పాటు వెళ్ళాలని ప్లాన్ చేస్తావా? చెప్తానే మాయలాడి. నీ ప్లాన్కి నేను చెక్ పెడతాగా. సూర్య ఇంకా రాడేంటి? నేను చూసినప్పుడు రెడీ అయ్యాడు కదా, ఆయన రాడేంటి? లోపలికి వెళ్ళి చూద్దాం. నన్ను లోపలికి వెళ్తే సూర్య ఈ లోపు బయటకు వచ్చి వెళ్ళిపోతాడు. సో ఇక్కడే వెయిట్ చేయడం బెటర్. ఇంకెంతసేపు ఎండలో చావాలో. అన్నయ్య, నీ తలనొప్పి పోయే మంత్రం ఒకటి ఉంది, ఇప్పుడే వస్తా. నానమ్మా. చంద్ర, ఏరా నువ్వింకా ఆఫీస్కి వెళ్ళలేదా? ఇవాళ ఒక్కరోజు లీవ్ అడుగుదామని వచ్చానమ్మా. లీవ్ పెట్టి ఏం చేయాలట? అంటే అది నానమ్మా. చెప్పరా. అన్నయ్య మన ఫామ్ హౌస్కి వెళ్తున్నాడు కదా. అవును, నేనే వెళ్ళమన్నాను. అన్నయ్యతో మేము కూడా వెళ్తానమ్మా. ఏంటి మీరంతానా? అవునాయనమ్మా. వద్దు. ఏనాయనమ్మా? సూర్య వెళ్తుంది అక్కడ మామిడికాయలు దింపించడానికి. మీరంతా వెళ్తే అక్కడ జరగాల్సిన పని జరగదు. జరుగుతుంది నాయనమ్మా. మేము కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాం కదా. మీరు హెల్ప్ చేస్తారా? హెల్ప్ మాటట్టుంచి పని వాళ్ళని పని కూడా చేయనివ్వరు. అంచేత మీరు వెళ్ళొద్దు. ప్లీజ్ నాయనమ్మా. ఇల్లు ఆఫీసు, ఆఫీసు ఇల్లు ఒకటే బోర్ కొడుతుంది నాయనమ్మా. ఒకరోజు జాలీగా వెళ్ళొస్తాం నానమ్మా. ప్లీజ్ నాయనమ్మా, ప్లీజ్ ప్లీజ్. అస్సలు గొడవ చేయం. బుద్ధిగా వెళ్ళి బుద్ధిగా వస్తాం నాయనమ్మా. ప్లీజ్ నాయనమ్మా, ప్లీజ్ ప్లీజ్ నాయనమ్మా. సరే, థ్యాంక్ యూ నాయనమ్మా. అక్కడి నుంచి ఏమైనా కంప్లైంట్ వచ్చిందో ఏమాత్రం ఊరుకోను. అలాగే నాయనమ్మా. అక్క, బావగారు, లిల్లీ, శామ్, త్వరగా వచ్చేయండి, మనం ఫామ్ హౌస్కి వెళ్దాం. ఒరేయ్, రండి రండి రండి. నా చెవులు అరుస్తావేంట్రా? ఇక్కడే ఇంత అరుస్తున్నావంటే అక్కడ ఇంకెంత అల్లరి చేస్తావు. డోంట్ వరీ నాయనమ్మా, అస్సలు అల్లరి చేయం. ఫ్రెండ్, ఇంకా రెడీ అవ్వలేదా? త్వరగా వచ్చేసేయండి. రండి రండి రండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా. తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.